వచ్చి పనికెళ్ళి మంచం మీద పడుకొని ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ చూస్తుంటే అయ్యా 200 వస్తాయంట అయ్యా, దాయా నీకు ఎందుకు వచ్చిన బాధ, పండగ ఆధారం పూట కూరకన్నా వస్తాయి రాయ అని అంటే, రానమ్మ నేను పని చేసిన రెక్కలను వస్తున్నాయి అంటే, రాయని గడ్డం పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆడు నిలబెట్టుకున్నా. నా ఎమ్మటే నిలబడ్డా. నా ఎమ్మట చాలా మంది ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆడోళ్ళు మగవాళ్ళు. ఆ రోజు ఇక్కడ ఏం జరగలే. మరి అవతలకి వెళ్ళినాక ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఏం జరగలేదు. అందరూ మనిషికి 200 ఇస్తారంటే ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం వెళ్ళినాం, పిల్లలతో సహా వెళ్ళినాం. ఈ పిల్లలు ఇంత పిల్లలకు కూడా పెద్ద మనిషి పిల్లలకు కూడా 200 ఇచ్చాడు. 200 కాచిపడి వెళ్ళి మా మనవని ఒప్పక చెప్పుకున్నాం. ఏమన్నా చేసినామండి, తిరిగేటోళ్ళమా మేము, రౌడీ చేటోళ్ళమా, లేదా మాకేమన్నా రాజకీయాలు తిరిగేవాళ్ళం, మాకు ఎందుకు కొడతామండి మేము? మా భవిష్యత్తులు పాడు చేయటాకే కానీ మీ ఎవ్వడూ తేలికలేడు. ఒడ్రోలే తేలికున్నాడు. ఒడ్రోలు అయితే ఏం గట్టిగా మాట్లాడరు, ఏమీ చేయలేరు. వాళ్ళు ఏం తిరిగి వీళ్ళ మీద మోయొచ్చు, వీళ్ళ మీద ముండమోపితే అనే దీవం మీద వాళ్ళు ఇలా చేశారు. కానీ ఈ పిల్లలకి ఆ రాజకీయానికి సంబంధమే లేదు. వాళ్ళు కొట్టినట్టు కూడా వాళ్ళు కొట్టే మనుషులా, ఇదంతా కావాలని కుట్ర చేసింది, కావాలని పిల్లగాలని వీళ్ళ వెనకాల ఎవరు లేరు, ఏమీ తిరగలేరు, వీళ్ళు ఏమీ చేయలేరు అనే ధీమా బట్టి ఈ పిల్లగాళ్ళని తీసుకెళ్ళి ఇలాగ ఏడిపెడుతున్నారు. ఇది ధర్మం కాదు. మీరు నాయకులు కూడా తలకు కన్నేసి కొద్దిగా మా పిల్లలు మాకు రప్పిస్తే కొద్దిగా ఏదో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని మేమేమీ అనట్లేదు, మా పిల్లలు మాకు ఇచ్చేయండి. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఆ రోజు ఏం జరిగింది? మొన్న ఆ రోజు పిల్లలు ఉన్నారా? ఆ రోజు పిల్లలు ఉన్నారు, కానీ వీళ్ళు 200 రూపాయలు ఇస్తానని ఈ పిల్లల్ని, ఈ ఆడవాళ్ళని అందరినీ గోడేసుకున్నారు. గోడేసుకొని తీసుకెళ్లారు. అంతేగాని సింగినారులో మా పిల్లలు అసలు వాళ్ళు కాదు. ఏదో మేము పనులకి వెళ్తాం, ఏదో బోని మిక్సులు ఈ మధ్యలో అలవాట్లు పడి ఇట్ట చేస్తారేం. కానీ మా పిల్లలకి ఏం తెలుసండి, కదుమటు చదవలే మా పిల్లలు. రౌడీజం తెలుసా? అటువంటి వాళ్ళని తీసుకెళ్తారా? ఏదో 2-3 చదివాడు ఇటుకి రౌడీజం తెలుసు. వీళ్ళు అయితే ఇటు మటలు చేసాడు, వీళ్ళు అన్నప్పుడు కొద్దిగా కనీసం వయసుని అర్థం చేసుకోవాలి కదండి. మీ పిల్లలకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మా పిల్లోడు 16 సంవత్సరాలండి. అంటే మైనారిటీ కూడా ఏం తీరలేదు? మైనారిటీ కూడా తీరలే. ఏం పని చేస్తాడు? ఒడ్రి పని చేస్తాం. సాయంకాలం మొత్తం ఈ స్లాబ్లు వేస్తాం, బిల్డింగ్లు పాల్గొడతాం. ఏదో మా పొట్టకొట్టుకి చదువులు లేవు, మాకు సంజాలు లేవు. ఇప్పుడు పని తక్కువ ఉండాలా? ఆ రోజు డబ్బులు ఇస్తానంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తానంటే జెండాలు పట్టుకోవడానికి మనిషికి 200 కోసం వెళ్ళి పాకుతారు మాకు. అది అందరు పని చేసుకుంటే వాళ్ళే సార్. తల్లిదండ్రులు మాయమ్మటే పనికి వస్తారు, ఈడికి పంపించాం. సతీష్ వాళ్ళ నానమ్మని మేము పని చేసుకుంటే పనికి వెళ్ళి వచ్చినాం సార్. వండుకొని కూడా వండుకోలే. రాండమ్మ 200 ఇస్తా, 300 ఇస్తానని తీసుకెళ్ళారు సార్. 200 కూడా ఇవ్వలేదు. మగపిల్లలకు 300 కూడా ఇవ్వలేదు సార్. ఇలాగ చేశారు మమ్మల్ని రోడ్డు ఎక్కించారు సార్. మా పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పట్లేదు సార్. అలా నువ్వు వయసు పిల్లగాల డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళారు సార్. మగవాళ్ళకి 300, మగపిల్లలకి, ఆడవాళ్ళకి 200 సార్. జెండాలు ఇచ్చి తీసుకెళ్లారు. ఆ పిల్లలు అందరు ఇప్పుడు వెళ్ళిన పిల్లలు 15, 14 సంవత్సరాల మించి లేవు సార్. మేము సింగినారంలో పుట్టి పెరిగి ఇంత వయసు వచ్చింది మాకు. 200 కాసిపడి మా పిల్లల్ని పట్టించుకున్నాను సార్. తెల్లారి గంటలు ఏమన్నారంటే ఏదో బీట్ చేస్తున్నాం, చెకింగ్ చేస్తున్నాము, ఓట్లు కాదా చెకింగ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఓట్లు లేవుగా సార్ అన్నాం. లేకపోయినా పర్వాలేదు. ఆ 200కి ఆశపడి మేము వెళ్ళి కుడి లేదు పాడు లేదు. ఆ 200 కూడా ఇవ్వలేదు సార్ మాకు. 200 కూడా ఇలా ఆ వంతెన దిగిన కానీ కరెంటే లేదు సార్. మా ఆశ దగ్గర కూడా చీకట్ల కింద పడిపోయాం. 200 కూడా మాకు చేతికి ముట్టలే. మేము వెళ్ళిపోయాం, 200 కాసిపడి వెళ్ళాం, కానీ ఇవ్వలేదు సార్. మమ్మల్ని ఇంత కాడికి చేస్తారా? మా పిల్లలు పొద్దున్న లేస్తే మా అమ్మటి పనికి వస్తారు సార్. మేము పని చేసుకునే వాళ్ళం, దొంగతనాలు చేసేవాళ్ళం కదా, మేము పని చేసుకునే వాళ్ళం. మా పిల్లల్ని ఎక్కడ పెట్టారో మాకు చెప్పట్లేదు. సిగరెట్లు అని అంటారా? మేము చెకింగ్ చేసి పంపిస్తాం అమ్మ అన్నారు. ఆ 200 పారుగాను మేము ఆ 200 కూడా తీసుకోలే. చీకట్ల కింద పడిపోయి లేసాం. అది సార్ చూపెడతలేదు సార్. మాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు అన్నారు సార్. మాకు 200 ఇంత కాడికి చేసినాయి సార్ మమ్మల్ని.
పొద్దున్నే 5-6 వెళ్ళిపోతారు, సాయంత్రం 7 ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇదేంటంటే ఆ రోజు జెండాలు ఈ పట్టుకోవడం, మగవాళ్ళకి 300, ఆడవాళ్ళకి 200 ఇచ్చి తీసుకెళ్లారు ఇటు, అంతే. అదే దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంటింటికి వచ్చి రాండి ఇట డబ్బులు ఇస్తాం అంటేనే పోయినరండి. డబ్బులు ఇస్తానంటే ఎవరికన్నా ఆశే కండి, అక్కడే ఆర్చికాడ నిలబడాలా, దండ పట్టుకొని ఇంకెటు తిరిగేది లేదన్నారు. ఆడే నిలబడరు మా పిల్లగాళ్ళు. మా పిల్లగాళ్ళు వచ్చి ఆడ కూడా జెండా కూడా పట్టుకోలేదు, దుర్గాప్రసాద్ అన్నాడు. ఇంట్లోనే ఉండడు, పనికి పోయి ఆ రోజు పనికి కూడా పోయి రాను కూడా రాలే. మేము వాని కూడా తీసుకెళ్ళిండ్రండి. వానికి వాళ్ళ అమ్మకు ఒక్కడే కొడుకు, వాళ్ళు చూడు ఇంతవరకు అల్లి ఆడుతుర్రు. ఏందండి వాడు ఆడున్నది తెలవదు, ఇప్పుడు తెలవాలిగా అండి, ఆడున్నది తెలవాలిగా. ఇప్పుడు పలానా స్టేషన్లు ఉండ్రు, మీ బాబుని చూసుకున్నది కూడా తెలవాలిగా, ఎక్కడ లేదు. ఇక్కడ జరగాలండి. ఇప్పుడు కొడితే గిడిచి ఇక్కడ కొట్టాలి అంత మందిలో. ఎక్కడో అక్కడ యువగాంధీ స్కూల్ కాడ మా పిల్లలు వెళ్ళి అక్కడ కొట్టవేందని అక్కడ ఎందుకు కొడతారు? కొట్టి కూడా పేరు వేసారు, బాగానే ఉంది. ఇక్కడ జరిగింది కాదుగా విషయం, ఎక్కడో జరిగింది అది. దుర్గారా ప్రసాద్ అక్కడే తల్లి అక్కడ ఉంది. 16 సంవత్సరాల పిల్ల అంతే, 17, 16 ఇంకా అంత మించి ఉండవు. మొత్తం ఒక 5-6 తీసుకెళ్లారంట. ఇంకా తీసుకెళ్లి కాంచి తెల్లారి గంటల కాంచి వాళ్ళు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నారు. డ్యూటీ పోయే టైంకి తీసుకెళ్ళిండ్రండి. పంపులు వచ్చే టైంకి తీసుకుపోయి అమ్మటే పంపుతామమ్మా అన్నారు. మరి ఇంతవరకు పంపలే. వాళ్ళు ఆడున్నారో తెలియదు, ఇంకా ఇక్కడే ఉన్నారు, ఈ స్టేషన్లు ఉన్నారు, ఆ స్టేషన్లు ఉన్నారు అని తెలవట్లే. మా పని నేను ఒడ్ర పని, చదువు లేదేమి లేదండి, మా పని. ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకుని జెండాలు పట్టుకుంటే 200 ఇస్తానని తీసుకుపోయినరండి. ఆ రోజు బయటికి రావటమే కానీ మిగతా టైంలో బయటికి రా, ఏడైతే మేము వాళ్ళు బయటికి పోరు. ఉంటే తింటాం, 8-9 ఇంటికి నిద్రపోవటమే. ఆ రోజు పొద్దున్నే పనికి పోతాం, 7 పనికి పోవాలా. అప్పుడు తెల్లారగట్లనే పోతారు మా వాళ్ళు 6 క్యారేజ్ కూడా ఉండదు. 200 కూడా ఇలా వంతెన దిగిన కానీ కరెంటే లేదు సార్. మా ఆశ దగ్గర కూడా చీకట్ల కింద పడిపోయాం. 200 కూడా మాకు చేతికి ముట్టలే. మేము వెళ్ళిపోయాం, 200 కాసిపడి వెళ్ళాం కానీ ఇవ్వలేదు సార్. మమ్మల్ని ఇంత కాడికి చేస్తారా? మా పిల్లలు పొద్దున్న లేస్తే మా అమ్మడి పనికి వస్తారు సార్, మేము పని చేసుకునే వాళ్ళం. దొంగతనాలు చేసేవాళ్ళం కదా, మేము పని చేసుకునే వాళ్ళం. మా పిల్లల్ని ఎక్కడ పెట్టారో మాకు చెప్పట్లేదు. సిగరెట్లు అని అంటారా, మేము చెకింగ్ చేసి పంపిస్తాం అమ్మ అన్నారు. ఆ 200 పారు కానీ మేము ఆ 200 కూడా తీసుకోవాలి, చీకట్ల కింద పడిపోయి లేసాం. అది సార్ చూపెడతలేదు సార్. మాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు అన్నారు సార్. మాకు 200 ఇంత కాడికి చేసినాయి సార్ మమ్మల్ని. పొద్దున్నే 5-6 వెళ్ళిపోతారు, సాయంత్రం 7 ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇదేంటంటే ఆ రోజు జెండాలు ఈ పట్టుకోవడం, మగవాళ్ళకి 300, ఆడవాళ్ళకి 200 ఇచ్చి తీసుకెళ్లారు ఇటు, అంతే. అదే దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంటింటికి వచ్చి రాండి ఇట డబ్బులు ఇస్తాం అంటేనే పోయినరండి. డబ్బులు ఇస్తానంటే ఎవరికన్నా ఆశే కండి, అక్కడే ఆర్చికాడ నిలబడాలా, దండ పట్టుకొని ఇంకెటు తిరిగేది లేదన్నారు. ఆడే నిలబడరు మా పిల్లగాళ్ళు. మా పిల్లగాళ్ళు వచ్చి ఆడ కూడా జెండా కూడా పట్టుకోలేదు, దుర్గాప్రసాద్ అన్నాడు. ఇంట్లోనే ఉండడు, పనికి పోయి ఆ రోజు పనికి కూడా పోయి రాను కూడా రాలే. మేము వాని కూడా తీసుకెళ్ళిండ్రండి. వానికి వాళ్ళ అమ్మకు ఒక్కడే కొడుకు, వాళ్ళు చూడు ఇంతవరకు అల్లి ఆడుతుర్రు. ఏందండి వాడు ఆడున్నది తెలవదు, ఇప్పుడు తెలవాలిగా అండి, ఆడున్నది తెలవాలిగా. ఇప్పుడు పలానా స్టేషన్లు ఉండ్రు, మీ బాబుని చూసుకున్నది కూడా తెలవాలిగా, ఎక్కడ లేదు. ఇక్కడ జరగాలండి. ఇప్పుడు కొడితే గిడిచి ఇక్కడ కొట్టాలి అంత మందిలో. ఎక్కడో అక్కడ యువగాంధీ స్కూల్ కాడ మా పిల్లలు వెళ్ళి అక్కడ కొట్టవేందని అక్కడ ఎందుకు కొడతారు? కొట్టి కూడా పేరు వేసారు, బాగానే ఉంది. ఇక్కడ జరిగింది కాదుగా విషయం, ఎక్కడో జరిగింది అది. దుర్గారా ప్రసాద్ అక్కడే తల్లి అక్కడ ఉంది. 16 సంవత్సరాల పిల్ల అంతే, 17, 16 ఇంకా అంత మించి ఉండవు. మొత్తం ఒక 5-6 తీసుకెళ్లారంట. ఇంకా తీసుకెళ్లి కాంచి తెల్లారి గంటల కాంచి వాళ్ళు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నారు. డ్యూటీ పోయే టైంకి తీసుకెళ్ళిండ్రండి. తెలవట్లే. మా పని నేను ఒడ్ర పని, చదువు లేదేమి లేదండి, మా పని. 10th వరకు చదివిండ్రు,
అంతే పనికి పోవటమా రావటమా ఇంట్లో ఉండటమా. అదే 200 ఇవ్వకుండా ఉంటే జెండా పట్టుకోకుండా ఉంటే మా పిల్లలు బయటికి రాకుండా ఉంటారు కండి. అంటే యాక్చువల్గా ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకుని వెళ్ళారు. జెండాలు పట్టుకుంటే 200 ఇస్తానని తీసుకుపోయినరండి. ఆ రోజు బయటికి రావటమే కానీ మిగతా టైంలో బయటికి రా ఏడైతే మేము వాళ్ళు బయటికి పోరు. ఇక ఉంటే తింటాం 8-9 ఇంటికల్లా ఇంటికి నిద్రపోవటమే. ఆ రోజు పొద్దున్నే పనికి పోతాం 7 ఇంటికల్లా